అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హెల్తీ కాన్వర్జేషన్స్ విత్ ఐ డ్రీమ్ మీడియా. నేను మీ ఝాన్సీ. ఈరోజు మనం ట్రెడిషనల్ హీలర్ ఇంకా హెర్బలిస్ట్ ఆంజనేయ రాజు గారితో ఉన్నాము. ఈరోజు కొన్ని మంచి మూలికల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. నేనొచ్చినప్పుడు చాలామంది మీ దగ్గర అంటే లైక్ ఒక దేవుడిగా భావించి మీ దగ్గర మెడిసిన్ తీసుకెళ్ళడం నేను నా కళ్ళారా చూస్తున్నాను. ఇప్పుడు ఓకే. పబ్లిసిటీ గానీ, లేకపోతే ఇంకేదో కోసం కానీ కాదు. ఓకేనండి. వాళ్ళకి బాగా ఇంకేదైనా యూజ్‌ఫుల్ అయ్యేలాగా ఇంటి చుట్టుపక్కల ఉన్న ఏదన్నా మూలికలు అంటే ఆకులు అవి మనకి మెడిసినల్ వాల్యూస్ ఉంటాయని మనకు తెలీదు. అవునండి. అలాంటివేవైనా ఈజీగా దొరికేవి, వాళ్ళు చేసుకోగలిగేవి ఏవైనా ఉంటే ఈరోజు అలాంటి మూలికలేమైనా ఉంటే తెలియజేయండి. తప్పనిసరిగానమ్మా. ఇది వర్షాకాలం గాబట్టి, వర్షాలు బాగా పడుతున్నాయి గాబట్టి, మన ఇంటి చుట్టూరు గోడల పక్కన, దొడ్డిలోని, ఖాళీ హ్మ్. సైట్‌లోని హ్మ్. అనేక రకాల మందు మొక్కలు మొలుస్తాయమ్మా. హ్మ్. హ్మ్. మూలికలు ఎన్నో రకాలు ఇప్పుడు మొలిసే టైం అన్నమాట ఇది. హ్మ్. హ్మ్. ఇది సమ్మర్ వచ్చేటోడికి కొన్ని కొన్ని రకాలు చనిపోతాయమ్మా. హ్మ్. వీటిల్లో చాలా చక్కనిది ఈజీగా అన్ని చోట్ల అందరికీ అందుబాటులో ఉన్నది హ్మ్. హ్మ్. ఒక మూలిక గురించి చెప్తానమ్మా. హ్మ్. ఇది రెడ్డివారి నానుబాలు అంటారమ్మా. హ్మ్. దీన్నే దుగ్ధిక అంటారు, దూగ్ధి అంటారు. హ్మ్. హ్మ్. అంటే దీనికి ఇలా తెంపినప్పుడు పాలు కారుతాయమ్మా ఇక్కడి నుంచి. ఆ! దీని నుంచి పాలొస్తాయన్నమాట. ఇగో ఇప్పుడు వైట్‌గా చిన్న చుక్కొస్తుంది అవును. చూడండి. అవును. ఇది ఈ పాలనేది గాయాల్ని చాలా అద్భుతంగా తగ్గిస్తుందండి. ఏదైనా పుండ్లు గాని, ఏదైనా గాయాలు గాని. తెగినా, హ్మ్. దెబ్బ తగిలినా, హ్మ్. కట్ అయ్యి మీకు రక్తం కారుతున్నా హ్మ్. అటువంటియున్నా మా హ్మ్. చిన్నప్పటి నుంచి అలవాటమ్మా ఇది. హ్మ్. మేము దొడ్లోకెళ్ళడం, పాలు మొక్క అనేవాళ్ళం. ఆ హ్మ్. పాలు మొక్క పట్టుకురావడం, అలా ఏరడం, ఆ పాలు అక్కడ పోసేయడం. రాసేయడం. కట్ అయినా కూడా దాన్ని దగ్గరగా నొక్కేసి కాసేపు పట్టుకుంటే అంటుకుపోతుంది. ఓహ్! అంత ఇన్‌స్టాంట్‌గా అవుతదా సార్? ఆ! హ్మ్. అంటుకుపోయేది. హ్మ్. వెంటనే పైన కట్టేసేవాళ్ళం మేము. హ్మ్. పెద్ద గాయమైతే. హ్మ్. లేకపోతే అలాగా దొడ్లెమ్మట తిరిగి ఆడుకున్నప్పుడల్లా అది కనపడితే కాస్త 2 చుక్కలు పొడిచేవాళ్ళం అనమాట. హ్మ్. ఎంత పెద్ద గాయమైనా తగ్గిపోయేదన్నమాట. హ్మ్. అలాగే దీన్నేం అలా అయితే చేసేవాళ్ళంటే అప్పుడు ఇది షుగర్ పేషెంట్స్‌కి నిజంగా చాలా వరం అని చెప్పుకోవచ్చు కదా సార్. వాళ్ళకి నిజంగా తొందరగా పనిచేస్తుందమ్మా ఇది. తగ్గవు కదా! పుండ్లు ఏదైనా ఇది పడితే? అనేక మూత్ర వ్యాధుల మీద పనిచేస్తుందమ్మా. హ్మ్. షుగర్ కూడా అందులోదే కాబట్టి, హ్మ్. షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు దీన్ని సమూలం తీసుకోవాలమ్మా. హ్మ్. హ్మ్. దీని సమూలం అంటే ఈ వేరు ఏ విధంగా ఉండి ఇది పెద్దదమ్మా. ఇందులో 2, 3 రకాలుంటాయి. హ్మ్. పెద్ద దుగ్ధిక, చిన్న దుగ్ధిక. అంటే హ్మ్. రెడ్డివారి నానబాల్లో పెద్దదిది. అడుగు హ్మ్. పైన ఉంది కదమ్మా ఇది. హ్మ్. ఈ ఈ హైట్‌లో ఉన్నయుంటాయి. 6 ఇంచెస్, 7 ఇంచ్, 8 ఇంచ్ ఆ! వాటిని చిన్నదంటారు. ఆ! రెండాటిల్లో కూడా ఎరుపు, తెలుపు హ్మ్. 2 రకాలుంటాయండి. ఇది ఎరుపు. దీని కాడ చూడండి ఎంత ఎర్రగా ఉందో. హ్మ్. ఇది ఎరుపనమాట. అన్నిటికి మెడిసినల్ వాల్యూస్ ఒకటేనండి. హ్మ్. ఈ ఎరుపు, తెలుపుల్లో పెద్దది, చిన్నది ఏదైనా వాడుకోవచ్చమ్మా. హ్మ్. అన్నిటికి మెడిసినల్ వాల్యూస్ ఎక్కువలే. హ్మ్. కొన్ని మూలికల్లో ఎలా ఉంటుందంటే, తెల్లదానికి ఎక్కువుంటుంది హ్మ్. వాల్యూ. కొన్నాటిలో ఎర్రదానికి ఎక్కువుంటుంది. హ్మ్. అలా కాకుండా ఇది ఏ కలర్ అయినా, పెద్దదైనా, చిన్నదైనా కూడా మెడిసినల్ వాల్యూస్ హ్మ్. ఆల్‌మోస్ట్ ఒక్కలాగే ఉంటాయండి. హ్మ్. హ్మ్. ఇది అనేక రకాలుగా ఉపయోగపడుతుందమ్మా. హ్మ్. ఇది మ్యాన్ పవర్ పెంచడానికి అంటే నరాల వీక్‌నెస్ ఉన్న వాళ్ళకి, హ్మ్. మగతనం తక్కువ ఉన్న వాళ్ళకి దీన్ని సమూల చూర్ణం చేసుకొని, హ్మ్. ఇది ఆదివారం తీసుకోవాలమ్మా. హ్మ్. తీసుకొని నీడన ఆరబెట్టుకోవాలి. అంటే ఆహ్, ఆదివారం మాత్రమే ఆ మొక్క నుంచి తీసుకోవాలా? 100% ప్రాపర్టీస్ ఉంటాయి. మెడిసినల్ ప్రాపర్టీస్ ఎనీ ఓకే. ప్లాంట్. ఏ ప్లాంట్ అయినా. ఏ హ్మ్. మూలిక తీయాలన్నా హ్మ్. ఆదివారమే తీయాలనేది శాస్త్రంలో ఉందమ్మా. హ్మ్. లేకపోతే పుష్యమే ఆదివారం, హ్మ్. స్వాతి బుధవారం హ్మ్. ఇలా ఉంటుందన్నమాట ఒక్కొక్క మొక్కకి. హుహు. అలాగే కొన్ని మొక్కలకి ఉత్తరం వైపు ఉన్న వేరే తీసుకోండి. హ్మ్. కొన్ని మొక్కలకి తూర్పు వైపున ఉన్న వేరే తీసుకోవాలి. అంటే ఏంటి? ఇప్ ఈస్ట్ వైపుకి వెళ్ళిన వేరుని మట్టుకే తీసుకోవాలమ్మా. ఆహా! రూట్ తీయాలి ఒక హ్మ్. మూలికలో. హ్మ్. మనకది మందుగా వాడుకోవాలి. హ్మ్. ఆ మూలిక యొక్క రూటు హ్మ్. ఉత్తరాన ఉన్న దాంట్లోనే మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. ఓహో! అలా కూడా ఉంటుందా అలా సార్? ఉంటుందండి. హ్మ్. తూర్పు వైపున ఉన్న దాంట్లోనే మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. హ్మ్. హ్మ్. అలాగే సూర్యోదయం అవ్వక ముందర తీస్తేనే మెడిసినల్ వాల్యూస్. ఆహా! సూర్యోదయం అయ్యాక తీస్తేనే మెడిసినల్ వాల్యూస్. హ్మ్. లేకపోతే ఇద్దరు ఎళ్ళకూడదు ఒక్కళ్ళే ఎళ్లి తీయాలి. హ్మ్. లేతే ఇద్దరెళ్ళినా మాట్లాడకుండా తీయాలి. హ్మ్. ఇలాగ ఎన్నో రకాలు ఇందులో ఉంటాయండి. హ్మ్. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ సైన్స్ ఇది. హ్మ్. హ్మ్. అద్భుతం కూడా. హ్మ్. ఇయన్నీ చెప్తూ ఉంటే హ్మ్. ఏదో ఈయన అలా చెప్తాడులే అనుకుంటే సైంటిఫికల్‌గా ప్రూవ్ చేశారమ్మ ఇయి. హ్మ్. హ్మ్. మన టార్నాక దాంట్లో కూడా హ్మ్. ల్యాబ్‌లో కూడా వీటిల్ని ఆదివారం మిగిలిన రోజులన్నీ తీసి చూస్తే హ్మ్. ఆదివారం హైయెస్ట్ ప్రాపర్టీస్ ఉన్నాయి. హ్మ్. ప్రూవ్డ్ అది. హ్మ్. దీనిని సమూలంగా తీసుకొని దీని పేస్ట్ అమ్మ. హ్మ్. పేస్ట్ రాసుకుంటే మన లైపోమా అంటాం కదా! హ్మ్. గ్రంథులు హ్మ్. ఏయైతే హ్మ్. కొవ్వు గడ్డలు అంటామో, హ్మ్. ఆ కొవ్వు గడ్డలకి దీని యొక్క పేస్టు ఒక ప ఒక 4 ఎంఎం అలా పైన పెట్టేసి కట్టేసుకుంటే హ్మ్.
ఆ గడ్డలు కొన్నాళ్ళకి అణిగిపోతాయండి. ఓకే. చాలా చక్కని మందనమాట. హ్మ్. ఈ ఈ ఈ వీడియో చేసినప్పుడు ఇది చెప్పడం జరిగిందమ్మా చాలా సార్లు. హ్మ్. ఆ మొక్క పేరేంటి? మొక్క పేరేంటి? అది ఎలా వాడుకోవాలి? ఎక్కడ దొరుకుతుందని అనేక వందల మంది ఫోను చేసి నన్ను ఇబ్బంది పెట్టడం జరిగింది. అవును. దయచేసి మీ ఐ డ్రీమ్ ద్వారా చెప్పేదేంటంటే, హ్మ్. మీరు ఫోటో పెడుతున్నాం చక్కగా దీన్ని గుర్తించి మీరు అన్ని చోట్ల ఉంటుంది. పెరల్లో ఉంటుంది. హ్మ్. అన్ని చోట్ల ఉంటుంది. ఈ మొక్క గూగుల్‌లో నిజంగా కొట్టండి. మనకి ఇంటి చుట్టుపక్కల చాలా కనిపిస్తూ ఎక్కడ ఉంటాయి పడితే అక్కడ సార్. అది ఉంటుందమ్మా. పిచ్చి మొక్క. రెడ్డివారి నానుబాలు. దీనిని లైపోమా గురించి చెప్తే అమ్మా, హ్మ్. దీని సమూలం తీసుకొని హ్మ్. బాగా మెత్తగా నూరుకుని అంటే ఈ పైన ఆకులన్నీ తీసుకోవాలా మొత్తం సార్? సమూలం అంటే వేరు, ఆకులు, పువ్వులు అన్నీనమ్మా. మొత్తం. టోటల్ హ్మ్. ప్లాంట్ తీసుకోవాలి. హ్మ్. తీసుకొని నూరాలన్నమాట దీన్ని. హ్మ్. కొంచెం కష్టమే నూరుకోవడం. కానీ నూరుకోవాలి. హ్మ్. పేస్ట్‌గా చేసి కనుక ఆ లైపోమా గడ్డలు ఏదైతే కొవ్వు పచ్చిగానేనా? పచ్చిదాన్నండి. ఓకే. ఎండిది పనిచేయదమ్మా హ్మ్. మళ్ళీ. హ్మ్. ఈ పచ్చిదాన్ని వర్షాకాలం 2, 3 నెలలు దొరుకుతుందమ్మా ఇది. హ్మ్. అందరూ కూడా ఒక నెల్లాళ్ళు అలా కట్టుకుంటే చాలా వరకు తగ్గుతాయి. హ్మ్. ఆ గడ్డల మీద ఒక క్వార్టర్ ఇంచ్ అంటే 4 అలా యేసుకొని, హ్మ్. నైట్ పెట్టుకొని దానిపైన గుడ్డ కట్టేసుకొని పడుకుంటే హ్మ్. స్లోగా అయి మెత్తబడి కరిగిపోతాయండి. ఓకే. అంత చక్కనిది. అలాగే దీని సమూలం నీడన ఆరబెట్టుకొని ముక్కలు చేసుకొని, హ్మ్. ఈ చూర్ణాన్ని గనక మనం మ్యాన్ పవర్ పెంచే లేహ్యాల్లో కూడా కలుపుతారండి ఇది. హ్మ్. అలాగే మనం అమ్మవారొచ్చిందంటాం గదా! హ్మ్. హ్మ్. స్మాల్ పొక్కులు పాక్స్ పొక్కులుగా గాని. వస్తాయి. అవును. స్మాల్ వాక్స్ అవును. హ్మ్. అంటాం కదమ్మా! అది వచ్చినప్పుడు ఏమవుతుందంటే అది కంట్లో కూడా వస్తుంది చాలా మందికి. నోట్లోని, ముక్కులోని, కంట్లోని కూడా బాగా ఎక్కువైపోయినప్పుడు. హ్మ్. అప్పుడు కంటి చూపు దెబ్బతినటానికి పాసిబిలిటీ ఉందమ్మ. హుహు. అప్పుడు దీని పాలుని ఇదిసినప్పుడు వచ్చే పాలుని కంట్లో పెట్టేవారు పూర్వం. హ్మ్. పెడితే కంటి చూపు పాడవకుండా ఆ హ్మ్. కంట్లో పోసిన ఏదైతే మశూచికం అనే పొక్కులున్నాయో హ్మ్. అయ్యి ఊడిపోయాయమ్మ. హ్మ్. హ్మ్. ఊడిపోయి బాగా తగ్గిపోయేదనమాట. హ్మ్. అలాగా ఇది ఒక మిరకిల్ ప్లాంట్ అమ్మ ఇది. హ్మ్. దీంతో షుగర్ కూడా కంట్రోల్ అవుతుందండి. హ్మ్. మగతనం బ్రహ్మాండంగా పెరుగుతుంది హ్మ్. దీనితోటి. హ్మ్. ఈ అయితే కొవ్వు గట్లున్నాయో వాటిలికి మా దగ్గర 2 రకాల మందులు కూడా ఉన్నాయమ్మా. హ్మ్. ఇంటేక్ తీసుకునేయి, బయట హ్మ్. రాసుకునేయి కూడా ఉన్నాయి. వాటిలికి తగ్గుతుంది, దీనికి తగ్గుతుందండి. ఇది ఎవరైతే మేము చేసుకోలేకపోతున్నామో, ఇది కష్టం కదండీ రోజు నూరుకోవాలంటే తప్పదు. హ్మ్. హ్మ్. తగ్గాలి అంటే తప్పదు. హ్మ్. వాటిలికి మందు లేదు. చాలామంది దానివల్ల ఎంతో ఇబ్బంది పడతా ఉంటారు. అందం పాడైపోయిందని, హ్మ్. లేపోతే అందరికీ కనపడుతున్నాయని. హ్మ్. చాలా మానసికంగా ఇబ్బంది పడతా ఉంటారనమాట. అవును. వాళ్ళకి హ్మ్. ఇది చాలా చక్కని దివ్య ఔషధం అమ్మ. హ్మ్. దీన్ని యూరినరీ ఆర్గాన్స్ హ్మ్. సపోజ్ మూత్రావయవాల్లో ఇబ్బందుంది. హ్మ్. యూరిన్ సరిగ్గా అవ్వట్లేదు. హ్మ్. ఇబ్బందుంది. హ్మ్. వాళ్ళకి ఈ పచ్చిదాని రసం హ్మ్. దీన్ని చితక్కొట్టుకొని ఆ హ్మ్. రసం తీసుకొని కొద్దిగా చక్కెర కలుపుకొని తీసుకుంటే హ్మ్. యూరిన్ ఏదైతే ఇన్ఫెక్షన్స్. బిగిసిపోయి పాస్ అవ్వట్లేదో వాళ్ళకి ఫ్రీగా అవుతుందమ్మా. హ్మ్. పూర్వం దీంట్లో మనం సూర్యకారం అంటాం మందులు. ఈ పటాకుల్లోని ఆటిల్లోని అవునవును. వాడతారు. హ్మ్. దాన్ని ఇంగ్లీష్ పేరు నాకు తెలీదు. హ్మ్. అది దానిని శుద్ధి చేసేవాళ్ళమమ్మ. హ్మ్. శుద్ధి చేసి ఆ చిన్న కొద్దిగా ఈ ఒక 600 ఎంజీ గనక ఆ రసంలో కలిపిస్తే హ్మ్. 5 నిమిషాల్లో యూరిన్ పాస్ అయిపోతుంది. హుహు. హ్మ్. అడ్డుపడింది కూడా కరిగి హ్మ్. అంత చక్కని ఎన్నో రకాల ఉపయోగాలనమాట. ఒక్క గాయాన్ని మొక్క ఆ! కానీ చాలా హెల్త్ బెనిఫిట్స్. అదండి. హ్మ్. దీన్ని లేహ్యాల్లో కూడా వాడతారండి. ఆయుర్వేద లేహ్యాల్లో హ్మ్. చాలామంది నరాల బలహీనత తగ్గించుకోవడానికి నరాల బలహీనతకు కూడా పనిచేస్తుందా సార్? పనిచేస్తుందండి ఇది. హ్మ్. హ్మ్. నరాల బలహీనత మీద దీన్ని హ్మ్. చక్కగా లేహ్యంలో పేస్ట్‌గా చేసుకొని గాని, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పూర్తిగా ఆరిపోయిన తర్వాత చూర్ణం చేసుకొని, హ్మ్. వస్త్రగాళితం చేసుకోవాలమ్మా. హ్మ్. వేరు గట్టిగా ఉంటుంది గమ్మున నలగదు. హ్మ్. కానీ నలుపుకోవాలి. మనకు మూలిక కావాలి, మందులు కావాలి, మందుగా ఉపయోగించుకోవాలంటే తప్పదండి. హ్మ్. ఇది పెద్దది అమ్మ. హ్మ్. చెప్పాను గదా మీకు ఆల్రెడీ హ్మ్. ఫస్ట్ నేను. ఇది అడుగు పైన అవుతుందమ్మా. చిన్నదైతే ఒక 6 ఇంచెస్, 8 ఇంచెస్ అలా అవుతుంది. ఏది అయినా వాడుకోవచ్చు. హ్మ్. అది కొంచెం నువ్వుగున్నట్టుగా ఉండి దాని మీద ఆకు దీని మీద థిక్‌నెస్ ఎక్కువుంటుందండి. ఇది హ్మ్. పలచగా ఉంటుంది ఆకు. హ్మ్. సైజు దీని మీద ఇంత పొడవుగా ఉండదు. హ్మ్. అది వెడల్పు ఎక్కువుంటుందండి ఆకు. ఇది చూడండి సన్నగా పొడవుగా ఉంది. హ్మ్. ప్రేక్షకులకు తెలుస్తుందనమాట ఇలా హ్మ్. చూపిస్తే. హ్మ్. ఇది డబలో ఉన్నట్టుగా ఉంటుందమ్మా అది వెడల్పు. హ్మ్. ఉండి కొంచెం నూగ్గా ఉండి గరుగ్గా ఉంటుంది ఇలా పామితే. ఇది హ్మ్. నున్నగా ఉంటుంది. అది గరుగ్గా ఉంటుంది. కానీ మెడిసినల్ వాల్యూస్ రెండాటిలోని ఒకటే. హ్మ్. ఈ ఎంతోమంది ఇది ఏంటని, ఎక్కడ దొరుకుతుందని నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారండి. హ్మ్. అంచేత దయచేసి అందరికీ మీ టీవీ ద్వారా, మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా రిక్వెస్ట్ ఏంటంటే, హ్మ్. మీరు ఈ ఫోటో పెడుతున్నాం కాబట్టి, పేరు చెప్తున్నాం కాబట్టి, ఓకే. రెడ్డివారి నానుబాలు మళ్ళీ ఇంకోసారి చెప్తున్నామమ్మా. రెడ్డివారి నానుబాలు. నానుబాలు. ఆ! అంచేత నాకు ఫోన్లు చేసి హ్మ్. దయచేసి విసిగించకండా, హ్మ్. మీరు దీన్ని ఎలాగోలాగ సాధించుకుని, హ్మ్. మీరు దీన్ని మందుగా ఉపయోగించాలని
అందరినీ కోరుకుంటున్నానమ్మా. ఓకే. నమస్కారం. థ్యాంక్ యూ సార్. Sir, one life lesson what medicine has taught you. whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.